పర్వతాలు, పచ్చని పొలాలు, నిదానంగా జీవించే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో మీరా అనే యువటి ఉండేది. మంచి మనస్సు, మనసున్న పనులు చేసే అలవాటు. కాని ఆమెను లోపలనుంచి బాధపెట్టే ఒక గాయం, తన్ను తాను ప్రేమించలేకపోవడం. ఆమె ఎంత మంచి పని చేసినా, ఎంత ప్రయత్నించినా, నేను సరిపోదు అన్న గుండెమాట ఎప్పుడూ ఆమెను వెంటాడేది. మీరా రోజంతా ఇతరుల కోసం పరిగెడుతూ ఉండేది. పనులు చేయటం, వారి సమస్యలు వినటం, సహాయం చేయటం. కాని తన విషయానికొస్తే ఆమెకే ఆమె ప్రేమ తక్కువ. తన స్నేహితులను చూసి, గ్రామస్తులను చూసి, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఎంత విశ్వాసంగా ఉంటారు, నేను ఎందుకు అలా ఉండలేను అని బాధపడేది. మీరా హృదయం, నేను అందంగా కాకపోవచ్చు, నాలో ఏదో లోపం ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎప్పుడూ సరిపోను. ఒకరోజు ఆ బాధ ఎక్కువయింది. ఆమె ఊపిరి తీసుకోలేని స్థాయికి చేరింది. అలా నడుచుకుంటూ కళ్లలో కన్నీళ్లతో అడవివైపు వెళ్ళింది. పొదలిమీద పడివచ్చే కాంతి, చెట్ల మధ్య గాలి, అదే ఆమె మనసులో నిండిన చీకటిని కొంచెం కొంచెంగా తొలగించింది. ఒక తోటమాలి అడవిలో పూలను మొక్కలను సర్దుకుంటూ కనిపించాడు. మీరా, ఇంత సాధారణంగా కనిపించే మొక్కలను ఎందుకింత ప్రేమగా చూసుకుంటున్నారు? తోటమాలి చిరునవ్వుతో, ఎందుకంటే ప్రతి మొక్కకి దాని స్వంత అందం ఉంటుంది. దాని విలువ అది ఎంత పెద్దదో, ఎంత అందంగా ఉందో కాదురా, అది ఏమిటో అదే ఉండటం వల్లే. మీరా నిట్టూరుస్తూ, నాలో అలాంటి వర్త్ లేదనిపిస్తోంది. నన్ను ప్రేమించుకోలేకపోతున్నాను. తోటమాలి, తన్ను తాను ప్రేమించుకోవడమనేది మనలో ఒక తోటను నాటినట్టే. ఆ తోటలో పూలు వికసించాలంటే రోజూ దానికి నీళ్లు పెట్టాలి, ప్రేమ ఇవ్వాలి, ఓపిక విత్తుకోవాలి. మీరా ఆశ్చర్యంగా చూస్తుంది. తోటమాలి చేతిలో చిన్న ప్యాకెట్ ఇస్తూ, ఇవి దయా మరియు ఓపిక విత్తనాలు. ప్రతిరోజూ నీలో నాటుకో, నీ తప్పులను క్షమించుకో, నీ ప్రయాణాన్ని గౌరవించుకో. మీరా కొత్త ఆశతో అడవినుంచి వచ్చింది. ఇంటికి వెళ్లి అద్దం ముందు నిలబడి మొదటిసారిగా తనతో తనే మాట్లాడింది. నేను ప్రేమకు అర్హురాల్ని. నేను సరిపోతాను. నేను నా వేగంతోనే ఎదుగుతాను. ఈ 3 వాక్యాలు ఆమె మనసులో మెల్లగా వేర్లు తీసుకున్నాయి. రోజులు గడిచి అవి మొలకెత్తాయి. ఆమె తన్ను తాను తక్కువగా చూసుకునే అలవాటు మార్చుకుంది. ఎప్పుడు తప్పులు చేసినా పర్లేదు, నేర్చుకుంటాను అని చెప్పుకుంది. ఆమె చిరునవ్వు మళ్లీ నిజమైనదయింది. సప్తాహాలు గడిచే కొద్దీ మీరా లోపలేదో అద్భుతం జరిగింది. ఆమె ముఖంలో ప్రశాంతం, ఇతరులు తీర్పుమీద ఆధారపడకుండా ఉండే ధైర్యం, తన విలువను తానే గుర్తించే గౌరవం. బయట ప్రపంచం మారలేదు, కాని మీరా మారింది. ఆమె లోపల తోట పెరిగింది. ప్రేమ పువ్వులు, దయ మొలకలు, ఓపిక ఆకులు అంతా వికసించాయి. ఒకరోజు ఆమె తిరిగి అడవికి వెళ్ళింది. ఆమె కృతజ్ఞత చెప్పాలనుకుంది, కాని తోటమాలి కనిపించలేదు. అక్కడి ఎవరూ లేనట్లు అనిపించింది. ఆమె ముఖంలో చిరునవ్వు, నన్ను నేనే కనుగొనాలనే పాఠమే ఆయన ఇచ్చారు అని హృదయంలో అనుకుంది. సంవత్సరాలు గడిచాయి. మీరా గ్రామంలో అందరికీ స్ఫూర్తి అయింది. ఆత్మవిశ్వాసం, ప్రేమ, ఇతరులను కాదు, తన్ను తాను అంగీకరించడం. ఆమె అందరికీ చెప్పేది ఒక్కటే, మనల్ని మనమే ప్రేమించుకోవడం స్వార్థం కాదు, అది మన ఆనందానికి మొదటి అడుగు. నీతి, మనలోని తోటను మనమే చూసుకోవాలి. తీర్పుల విత్తనాలు వేస్తే బాధ పెరుగుతుంది. ప్రేమ, దయ, స్వీకారం విత్తనాలు వేస్తే మనలోని తోట అద్భుతంగా వికసిస్తుంది. ఆత్మవిశ్వాసానికి నీరు పెట్టండి, స్వీకారానికి వెలుగు పెట్టండి. మీ హృదయంలోని తోట ఒకరోజు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి సపోర్ట్ మాకు మరిన్ని ప్రేరణాత్మక కథలు అందించడానికి శక్తినిస్తుంది. మరిన్ని మంచి కథలు, మంచి సందేశాలతో మళ్ళీ కలుద్దాం.